హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్ సామల, వెరిఫైడ్ ఎడ్యుకేటర్ అన్ అకాడమీ. సో మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్ని లైవ్ రూపంలో చెప్పడం జరుగుతుందండి. సో ఈ క్లాసెస్ వినడం కోసం అన్ అకాడమీ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకునే సందర్భంలో మహేష్ సామల 12 అనే ప్రోమో కోడ్ని ఎంటర్ చేయడం ద్వారా ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ని పొందగలుగుతారు. అండ్ ఈ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చామండి, ప్లీజ్ విజిట్. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. వృత్త పరిధి, వృత్త వ్యాసార్థానికి డాష్ రెట్లు లేదా వ్యాసానికి డాష్ రెట్లు. సో ఇక్కడ వృత్త పరిధి సర్కంటెన్స్ అంటే 2πr అంటామండి. వృత్త పరిధిని 2πr అంటాం. వ్యాసార్థం r అండి. ఇప్పుడు వ్యాసార్థానికి వృత్త పరిధి ఎన్ని రెట్లు ఉన్నట్టు 2π రెట్లు ఉంది. 2π రెట్లు ఉంది. అండ్ వ్యాసం అంటే 2r అండి. ఇక్కడ 2r పోతే రిమైనింగ్ π రెట్లు అండి. సో వ్యాసార్థానికి 2π రెట్లు, వ్యాసానికి π రెట్లు. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. వృత్తంలో నెక్స్ట్ క్వశ్చన్, వృత్తంలో వ్యాసాలన్నీ, వృత్తంలోని వ్యాసాలన్నీ. సో ఒక వృత్తం తీసుకుంటే డయామీటర్స్ అండి. వ్యాసాలంటే ఇది ఒక వ్యాసం, ఇది కూడా ఒక వ్యాసం, ఇది కూడా ఒక వ్యాసం, ఇది ఒక వ్యాసం. ఈ వ్యాసాలన్నీ కూడా సమానం అండి. ఫస్ట్ వ్యాసాలు ఎప్పుడైనా సరే సమానం. అండ్ మిలితాలు అంటే ఖండించుకుంటాయి. ఇది ఇది ఎన్ని తీసుకున్నా సరే, ఎక్కడ వ్యాసం తీసుకున్నా ఇంకొక వ్యాసం తీసుకున్నా సరే అది కూడా ఖండించుకోవాల్సింది. సో మిలితాలు. అండ్ లాస్ట్ వన్, కేంద్రం గుండా పోతాయి. అన్నీ కూడా కేంద్రం గుండా పోతాయండి. ఏ వ్యాసం తీసుకున్నా కేంద్రం గుండానే పోతుంది. ఇప్పుడు వ్యాసాన్ని మనం అంటేనే కేంద్రం గుండా పోతేనే మనం దాన్ని వ్యాసం అంటాం. సో ఆ బేస్ పైన ఇక్కడ ఉన్నాయన్నీ కూడా కరెక్ట్ అని చెప్పి మనం ఆన్సర్ తయారు చేయొచ్చండి. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వృత్తం వ్యాసార్థం 2.5 సెంటీమీటర్స్, 2.5 సెంటీమీటర్స్, ఆర్ ఈక్వల్ టు 2.5 సెంటీమీటర్స్ అయినా వృత్తంలోని పొడవైన జా, పొడవు, వృత్తంలోని పొడవైన జా, వృత్తంలోని పొడవైన జా అంటే ఇగో యాక్చువల్గా ఇది జా అండి. దీన్ని మనం జా అని చెప్పి చదువుతాం. ఇది ఒక జా. ఇందులో పొడవైన జా అంటే ఇక్కడ తీసుకుంటే ఇంకొంచెం పెద్దగా ఉంటుంది, ఇక్కడ తీసుకుంటే ఇంకొంచెం పెద్దగా ఉంటుంది. ఎప్పుడైనా సరే పొడవైన జా అంటే కేంద్రం గుండా పోయే జా అండి. కేంద్రం గుండా పోతే దీన్ని మనం ఏమంటాం? వ్యాసం అంటాం. ఇంతకుముందుకు చదివినాం వ్యాసం, డయామీటర్ అంటాం. సో వ్యాసాన్ని దీతో చూపిస్తాం. కేంద్రంలో పొడవైన జా అండి. వృత్తంలో పొడవైన జా అంటే వ్యాసం. ఈ వ్యాసం పొడవు ఎంత అని అడుగుతుంది. వ్యాసార్థం 2π అయితే డి ఈక్వల్ టు వ్యాసం ఈక్వల్ టు 2 ఇంటూ వ్యాసార్థం r. సో 2 ఇంటూ 2.5 విచ్ ఇస్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. 5 సెంటీమీటర్స్ ఎక్కడ ఉంది? ఆప్షన్ నెంబర్ 3 అండి. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ త్రిభుజం ఇస్తుండు, దీనికి గీయగలిగిన సౌష్ఠవ రేఖల సంఖ్య. సో త్రిభుజం ఎలా ఉంది? సమబాహు త్రిభుజం లెక్క ఉంది. 3 భుజాలు సమానం అని చెప్పి మెన్షన్ చేసినప్పుడు సమబాహు త్రిభుజం. సో సమబాహు త్రిభుజానికి గీయగలిగిన సౌష్ఠవ రేఖల సంఖ్య. సౌష్ఠవ రేఖ అంటే కేంద్రం గుండా పోయే రేఖ అండి. సో కేంద్రం గుండా పోయే రేఖలు అంటే ఇట్లా ఒకటి గీయగలుగుతాం, ఇట్లా ఒకటి గీయగలుగుతాం, అండ్ ఇట్లా ఒకటి గీయగలుగుతాం. అంటే మనం ఎన్ని గీయగలుగుతాం సౌష్ఠవ రేఖల్ని? కేంద్రం గుండా పోయేటి 3 మాత్రం గీయగలుగుతాం అండి. 3 మాత్రమే గీయగలుగుతాం. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. సౌష్ఠవ రేఖ అంటే కేంద్రం గుండా పోయే రేఖ. 2 వేరు వ్యాసార్థాలు కలిగిన 2 వృత్తాలు 2 బిందువులలో బాహ్యంగా ఖండించుకుంటాయి. 2 వేరు వ్యాసార్థాలు అంటే ఫస్ట్ వ్యాసార్థం కొంచెం తక్కువ తీసుకుందాం, సెకండ్ది కొంచెం పెద్దగా తీసుకుందాం. ఇక్కడ రాస్తున్నాను. ఈ 2 కూడా బాహ్యంగా ఖండించుకుంటాయి. అంతరంగా ఖండించుకుంటే ఇదండి. బాహ్యంగా ఖండించుకుంటే ఇది. ఖండించుకోవాలంటే 2 బిందువులు ఉండాలండి. అంటే ఒక పెద్ద వృత్తం తీసుకుంటున్నా, ఒకటి చిన్న వృత్తం తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ వృత్తం వ్యాసార్థం వేరే, ఇది వేరే. ఈ 2 బాహ్యంగా ఖండించుకుంటున్నాయి, ఇక్కడ ఖండించుకుంటాయండి. అవి బాహ్యంగా ఖండించుకుంటాయి 2 బిందువుల వద్ద. ఇక్కడ మెన్షన్ చేశాడు ఎన్ని బిందువులు అనేది కూడా ఇంపార్టెంట్. ఒక బిందువు వద్ద అంటే ఇక్కడ కూడా తీయచ్చు మనం. ఇప్పుడు ఇది ఒకటే బిందువు దగ్గర ఖండించుకుంటుంది. ఇక్కడ ఎన్ని? 2 బిందువుల దగ్గర ఖండించుకుంటున్నాయి. ఇట్లా ఖండించుకున్నప్పుడు వాటికి ఉండే సౌష్ఠవ రేఖలు ఎన్ని గీయగలం? సౌష్ఠవ రేఖ అంటే మళ్ళీ ఏంటి? కేంద్రం గుండా పోయే రేఖలు. సో కేంద్రం గుండా పోయే రేఖలు అంటే ఈ కేంద్రాన్ని టచ్ అయ్యేటి, ఇది కేంద్రం అనుకుంటే ఈ కేంద్రాన్ని టచ్ అయ్యేది కేవలం ఒకటే లైన్ గీయగలుగుతాం మనం. ఎన్ని గీయగలుగుతాం? ఒక్క లైన్ గీయగలుగుతాం. ఒకటంటే ఆప్షన్ నెంబర్ 2. ఒక వృత్త వ్యాసార్థం 21 సెంటీమీటర్లు, ఒక వృత్త వ్యాసార్థం 21 సెంటీమీటర్లు మరియు సెక్టారు చాపం వద్ద 60 డిగ్రీల కోణం చేస్తుంది. చాపం పొడవు ఎంత? యాక్చువల్గా వృత్తంలో ఇది ఒక వృత్తం తీసుకుంటే సెక్టార్ అంటే ఏంటి? ఇట్లా ఒక పార్ట్ ఆఫ్ ది సర్కిల్ని మనం సెక్టార్ అంటాం. సో ఇది ఒక సెక్టార్.
సో సెక్టార్ పొడవు అంటే ఏంటి? ఈ పార్ట్, అంటే ఈ పార్ట్, దీన్ని మనం సెక్టార్ పొడవు అని చెప్పి అంటాం. సో ఇది సెక్టార్ పొడవు. దీన్ని అడుగుతుంటాను. ఇచ్చిన టాపిక్ అంటే మన క్లోజ్ ఏంటి? వ్యాసార్థం అనేది 21 సెంటీమీటర్స్ అండ్ అగైన్ కోణం దగ్గర 60 డిగ్రీస్ చేస్తుంది. సో కేంద్రం దగ్గర 60 డిగ్రీస్ కోణం చేస్తుంది. అడిగింది చాపం పొడవు. చాపం పొడవు అంటే వృత్త పరిధికి θ/360 ఎట్లుంటుంది అంటే θ/360 ఇంటూ వృత్త పరిధి అంటే 2πr. ఇది ఫార్ములా. దీనికి సంబంధించిన వీడియో మన దగ్గర ఉందండి, ఆల్రెడీ మనం అప్లోడ్ చేసాం. అక్కడ డౌట్స్ ఏమంటే చెక్ చేసుకోండి. సర్కిల్స్ పైన, స్క్వేర్స్ పైన, రెక్టాంగిల్స్ పైన చేసాం. సో θ అంటే 360 డిగ్రీస్ బై 360 ఇంటూ 2 అంటే 2, π 22/7, r అంటే 21 ఇచ్చాడు. 0 0 గెట్ క్యాన్సల్, 6 1 6 6 21 21 3 3 1 3 2 2 2 క్యాన్సల్, రిమైనింగ్ 22 సెంటీమీటర్స్, 22 సెంటీమీటర్లు. ఆప్షన్ నెంబర్ 2 అండి. ఆప్షన్ నెంబర్ 2 22 సెంటీమీటర్లు అని చెప్పి మనం కన్ఫర్మ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వృత్త వ్యాసార్థం 5 సెంటీమీటర్లు, వృత్త కేంద్రం O వద్ద AB చాపం 35 డిగ్రీల కోణం చేస్తుంటే AOB సెక్టార్. ఇది వృత్తం అండి, దీని కేంద్రం O, వ్యాసార్థం ఇచ్చాడు, ఇది సెక్టార్. సెక్టార్ వైశాల్యం అడుగుతున్నాడు. కోణం ఎంత ఇస్తుండు? 35 డిగ్రీస్ ఇస్తుండు. వృత్త వ్యాసార్థం ఎంత ఇచ్చాడు? 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో సెక్టార్ వైశాల్యం అడుగుతున్నాడు. సెక్టార్ వైశాల్యం అంటే వృత్త వైశాల్యానికి θ/360 రేట్స్ ఉంటుంది. θ/360 ఇంటూ πr². θ అంటే 335 డిగ్రీస్ బై 360 ఇంటూ πr². π అంటే ఎంత ఇచ్చాడు? 22/7. r² అంటే 5 ఇంటూ 5. సో 7 1 7 5 ఫస్ట్, 5 1 5 7 35, 2 మిగులుతుంది, 1 మిగులుతుంది 10, 5 2 10. నెక్స్ట్ 5 టేబుల్ క్యాన్సల్ కాదు, 2 టేబుల్ తోటి 36 అండ్ ఇట్స్ 11. ఓకే, ఇంకా మన క్యాన్సల్ అయితే కావు. 5 5 25, 25 ఇంటూ 11, 25 ఇంటూ 11 అంటే 5 7 2 బై 36. 36 1 36 7 చూడండి ఒకసారి, ఎందుకంటే అన్ని ఆప్షన్స్ 7 పైన ఉంది, 7తో రిలేట్ ఉంది కాబట్టి 36 ఇంటూ 7, 7 6 42, 7 3 21, 21 ప్లస్ 4 25. ఓకే, 3.252 మైనస్ 275, రిమైనింగ్ 23. 23 అంటే పాయింట్ పెట్టేసుకుంటే మళ్ళీ 0 వస్తుంది. సో అగైన్ 6 అండి ఈసారికి, ఎందుకంటే 7 తీసుకుంటే ఇంత అవుతుంది కాబట్టి ఎక్సిట్ అవుతుంది కాబట్టి 6 తీసుకోవచ్చు. అంటే 7.6 సంథింగ్, 7.64 ఇస్ ద ఆన్సర్. ఎందుకంటే ప్రతి దాని కూడా 64 ఉంది కాబట్టి 7.64 మొత్తం చేసిన 7.64 వస్తుంది. టైం ఫ్యాక్టర్ చూసుకొని ఈ మనకు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో అంత డెప్త్ ఇవ్వడండి, ఆప్షన్స్ బేచెస్ మీద కూడా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ 64 ఇస్ కామన్, స్టార్టింగ్ విత్ 7 మన ఆన్సర్. సో 7.64 ఇస్ ద ఫైనల్ ఆన్సర్ అని చెప్పచ్చు. ఇఫ్ పాసిబుల్ ఉంటే మొత్తం చేయండి, 7.6 తర్వాత కూడా 4 తోటి ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది పటంలో షేడ్ చేసిన భాగం వైశాల్యం. షేడ్ చేసిన భాగం అంటే ఇదండి, దీని వైశాల్యం కావాలి. సో ఇక్కడ దాని వైశాల్యం అంటే ఇగో ఈ పార్ట్ నుంచి ఈ సపరేట్ పార్ట్, దీన్ని మనం ఏమంటాం? సెక్టార్ అంటాం. దాన్ని మనం సెక్టార్, కేంద్రం O అనుకుంటుంది, సెక్టార్ అవుతుంది. సో సెక్టార్ వైశాల్యం కనుక్కోవాలి ఫస్ట్. సెక్టార్ వైశాల్యంగా ఇది మొత్తం వస్తుంది. సెక్టార్ వైశాల్యం అంటే ఇది మొత్తం వస్తుంది, ఇది సెక్టార్ వైశాల్యం. ఇందులో మనకు అవసరం లేనిది ఇగో ఈ పార్ట్, అంటే మనకి ఇది అవసరం, ఇది అవసరం లేదు, అంటే త్రిభుజం. సెక్టార్ వైశాల్యం మైనస్ త్రిభుజ వైశాల్యం చేస్తే మనకు కావాల్సిన ఈ షేడెడ్ ప్లేస్ వైశాల్యం వస్తుంది. సో సెక్టార్ వైశాల్యం ఫార్ములా θ/360 ఇంటూ πr². θ/360 ఇంటూ πr² మైనస్ త్రిభుజ వైశాల్యం ఏంటి? త్రిభుజ వైశాల్యం ఒక కోణం తెలిసినప్పుడు, అంటే ఒక వన్ సైడ్ తెలిసినప్పుడు, వన్ సైడ్ అంటే ఏమైంది? సమబాహు త్రిభుజం అండి. సో అటువంటిప్పుడు మనం ఏం చేస్తాం? √3/4 ఇంటూ a². ఇది త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా. త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా ఎప్పుడు అది సమబాహు త్రిభుజం అయితే. మనం ఈ టాపిక్ పైన కూడా ఎగ్జాంపుల్ చేసామండి. θ అంటే ఇక్కడ 60 ఇచ్చాడు, దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఇక్కడ ఆన్సర్ ఇద్దాం. θ అంటే 60, 60/360 అంటే 1/6, 60/360 అంటే 1/6, πr². 22/7, 22/7 ఇంటూ r². r అంటే ఎంత ఇచ్చాడు? 21 ఇచ్చాడు, 21 ఇంటూ 21 మైనస్ సెకండరీ √3/4, √3/4 a². a అంటే మళ్ళీ 22 ఇంటూ 21 ఇంటూ 21. సో ఇక్కడ 21 ఇంటూ 21 కామన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా కామన్ తీసేద్దాం. 21²
441 కామన్ తీస్తే 22/6 22/7 22/6 అంటే 6 3s 2 3s 2 11s ఇక్కడ మనకి 11/21 ఒకటి వస్తుంది మైనస్ √3/4 ఒకటి వస్తుంది 7/23 అండ్ √3/23. సో దీన్ని మనం సింప్లికేషన్ చేసుకుంటే కంప్లీట్ ఆన్సర్ వచ్చేసి 231 మైనస్ 193 విచ్ ఇస్ ఈక్వల్ టు 40.27 అండి. సింప్లికేషన్ క్యాలిక్యులేషన్ చేస్తే 40.27. 40.27 అంటే ఆప్షన్ నెంబర్ 3 అండి. ఇది క్యాలిక్యులేషన్ బట్టి సంబంధించిన క్వశ్చన్. సో మనకి ఆన్సర్ ఫార్ములా తెలిసిన తర్వాత ఫార్ములా బేస్ మీద క్యాన్సిల్ చేసుకుంటే ఆన్సర్ కరెక్ట్ వచ్చేస్తుందండి. సో ఆన్సర్ ఈస్ 40.27. సో క్యాలిక్యులేషన్ కొంచెం స్పీడ్గా ఉండాలండి, ఎందుకంటే మ్యాథమెటిక్స్లో క్యాలిక్యులేషన్స్ ఇంపార్టెంట్ అండి. వాటికి కూడా షార్ట్ కట్ ట్రిక్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం, చూడండి, రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండండి. సో ఒక సెక్టార్ కేంద్రం వద్ద 120 డిగ్రీల కోణం చేస్తుంది. ఆ సెక్టార్ వైశాల్యం 9/3/7 సెంటీమీటర్ చదరపు సెంటీమీటర్లు. అయితే వృత్త వ్యాసార్థం ఎంత? ఇప్పుడు మనకు వైశాల్యం ఇచ్చాడు. సెక్టార్ వైశాల్యం అంటే πr² ఇంటూ θ/360. ఇది సెక్టార్ వైశాల్యం, ఇది ఇచ్చాడు. అయితే ఎంత ఇచ్చాడు? దీన్ని మనకి 9/7/3. 9/7/3 అంటే 9/3/7. 9/3/7 ఇచ్చాడు. సో 7 3s 60, 9 7s 63 + 6 66/7 ఇచ్చాడు మనకి. సో R అడుగుతున్నాడు అండి, వ్యాసార్థం అడుగుతున్నాడు. వ్యాసార్థం చదరపు సెంటీమీటర్లలో. సో కోణం ఎంత? 120 degrees. 120/360 ఇంటూ π అంటే 22/7 ఇంటూ r². ఇప్పుడు మనకి ఈక్వేషన్లో r² అంటే r వాల్యూ కావాలి. 3s ఫస్ట్ స్టెప్ క్యాన్సల్, 7 7 గెట్ క్యాన్సల్, 22 3s. సో ఇక్కడికి వెళ్తే r² = 3 ఇంటూ 3, r = 3 అండి. ఎప్పుడు నెగిటివ్లో ఉంటుంది కాబట్టి r = 3. r = 3 అంటే ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. జస్ట్ ఫార్ములా θ/360 ఇంటూ πr² వాడు ఇచ్చిన వాల్యూ ఎంత? 9/3/7 వాల్యూ.